హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. డెరివేటివ్లో ఇక్కడ ఇచ్చిన సమ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే dy బై డిఎక్స్ వాల్యూ 4 అని ఇచ్చారండి. d2y బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు -3 అని ఇచ్చి d2x బై dy స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీన్ని మనం dy బై dx లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే ఇచ్చిన వాల్యూస్ dy బై dx లో ఉన్నాయి కాబట్టి ఈ d2x బై dy స్క్వేర్ మనం dy బై dx టర్మ్స్ లో కన్వర్ట్ చేస్తాము. అది ఎలా అనేది ఒకసారి చూడండి. ఇక్కడ d2x బై dy స్క్వేర్ ఇచ్చారు కదా, దీన్ని మనం d బై dy ఇంటూ dx బై dy గా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను dx తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అంటే దీన్ని ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అంటే dx బై dy ఇంటూ d బై dx గా రాసుకోవచ్చు, ఎందుకంటే dx రిమూవ్ చేస్తే రిమైనింగ్ d బై dy వస్తుంది. ఆఫ్ dx బై dy ని మనం 1 బై dy బై dx గా రాసుకోవచ్చు. రెసిప్రోకల్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, dx బై dy ఇప్పుడు d బై dx అంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x అండి. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x దేనికి చేయాలంటే ఇక్కడ 1 బై dy బై dx ఉంది కదా, దీనికి ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, u బై v ఫార్మేట్ లో ఉంది. సో ఇప్పుడు u బై v ఫార్ములా అప్లై చేస్తే చూడండి, v ఇంటూ అంటే dy బై dx ఇంటూ 1 అంటే u కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి, 1 కి డెరివేటివ్ 0 అంటే ఫైనల్ ఇది ఏమవుతుందంటే 0 మైనస్ 1 ఇంటూ dy బై dx కి డెరివేటివ్ d బై dx ఆఫ్ dy బై dx అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్ వస్తుంది, డివైడెడ్ బై v స్క్వేర్ అంటే dy బై dx హోల్ స్క్వేర్. అల్టిమేట్ గా నేను u బై v ఫార్ములా అప్లై చేశాను. ఇప్పుడు dx బై dy ఉంది కదా, దీన్ని రెసిప్రోకల్ చేసుకుందాము. రిమైనింగ్ చూడండి ఏముందో 0 మైనస్ అంటే మైనస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ డివైడెడ్ బై, ఇది రెసిప్రోకల్ అయితే ఏమవుతుందండి, డినామినేటర్కి వస్తే dy బై dx అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ dy బై dx హోల్ స్క్వేర్ ఉంది, ఇదొక dy బై dx అంటే dy బై dx హోల్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మనకి తెలిసిన వాల్యూలోకి వచ్చింది మైనస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ వాల్యూ -3 మైనస్ ఆఫ్ మైనస్ +3 అవుతుంది, డివైడెడ్ బై dy బై dx వాల్యూ 4 క్యూబ్ అంటే 64. సో ఫైనల్ ఆన్సర్ 3/64. ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.